brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। బనకచెర్లపై కేంద్రంలోని బీజేపీతోనే తమ పోరాటమన్నారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ అనేది ఒక చచ్చిన పాము లాంటిదని విమర్శించారు. అయితే గతంలో కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉండేదో గుర్తు చేసుకోవాలని రేవంత్ కి కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. చంద్రశేఖరరావు గారిని విమర్శించడం కోసం కాదు ఈ సమస్య. ఇక్కడ ఈ సమావేశం మన నీటి కేటాయింపులను హక్కులను ఏ విధంగా సాధించుకోవాలి, మన నీటి కేటాయింపులను హక్కులను సాధించుకోవాలంటే మనం కేంద్ర ప్రభుత్వం మీద నిరంతరం ఒత్తిడి చేయాలి, నిలదీయాలి. ఇదే మన ఎజెండా. బీఆర్ఎస్ సచ్చిన పాము, దాని గురించి మీరేం సమయం వృధా చేసుకోకండి. కానీ బీజేపీ మన నీటి కేటాయింపుల మీద 11 సంవత్సరాల నుంచి ఏ నిర్లక్ష్యం వహించిందో, ఏ సహాయ నిరాకరణ చేసిందో ఈ రోజు కూడా అదే విధానంతో ముందుకు పోతున్నారు. మన ఫోకస్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం మీద, బీజేపీ మీద పెట్టాలి. నువ్వు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంత అయింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా? ఈ చచ్చిన పాము లాంటి చౌకబారు ముచ్చట్లు మాకు చెప్పకు, నీ రాహుల్ గాంధీకి చెప్పుకునేది ఉంటే. ఈ అతి తెలివితేటలు అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచింది, గెలవలేదా మొన్న? అహంకారంతో మాట్లాడితే ప్రజలు నిన్ను అత్త పాతాల లోకానికి దొక్కుతారు బిడ్డ, జాగ్రత్త అని హెచ్చరిస్తా ఉన్నా నేను.